వాక్యము యోం దెబెరీం 17వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్న మాటకి అర్థం ఏంటంటే చీకటి ఇక్కడ ఉంది. చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. కట్టిక చీకటట, చీకటి కటిక చీకటి అంటే అది మరీ చీకటి, అర్ధరాత్రి చీకటి, అర్ధరాత్రి చీకటి, కట్టికమైన చీకటి. లోకంలో భూమి మీద ఇప్పుడు చీకటే ఉంది. అదేంటండి అలా అంటారు? వెలుగుగా ఉంది కదండి లోకం అంటే. వెలుగు దేవుడు, చీకటి అపవాది. ఇప్పుడు అపవాది యొక్క ప్రపంచం, అపవాది యొక్క పద్ధతులు లోకంలో చాలా విస్తారంగా ఉన్నాయి. అపవాది ప్రణాళికలు ఇవన్నీ, చీకటి సంబంధికులు. అయితే ఇక్కడ ఏమనుంది? ఆ చీకటిలో, ఆ కట్టికమైన చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందట. ఆ వెలుగు మార్గాన్ని చూపించడానికి. చూడండి, చీకటిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? టార్చ్ లైట్ వేస్తాడు. ఆ టార్చ్ లైట్ ఎప్పుడైతే ఇలా వేస్తాడో అక్కడున్న చీకటి ఏమైపోద్ది? వెలుగు అయిపోతుంది. సూర్యుడు ప్రకాశించినప్పుడే చీకటి వెలుగుగా మారుతుంది. అలాంటి సూర్యుడినే సృజించిన దేవాది దేవుడు నీ జీవితంలోకి వస్తే చీకటి వెలుగుగా మారిపోద్ది, వెలుగుగా మారిపోద్ది. అందుకు దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అంటే నీ చీకటి బ్రతుకుల్లో, నీ అంధకారమైన బ్రతుకుల్లో, దారి తెలియని బ్రతుకుల్లో, ఏ ప్రయత్నం చేయాలో తెలియని తడువులాడుకుంటున్న ప్రయత్నంలో, నిర్గమకాండంలో ఉంటుంది, వారికట చీకటి ఉండటం వల్ల ఎవడో కూర్చున్న చోటు నుంచి లెగలేకపోయాడంట. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో అక్కడి నుంచి నువ్వు లెగలేకపోతున్నావేమో, నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.